హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మేము మదనపల్లి సైడ్ వచ్చేసి ఏమంటే అరటి మామిడి ఆకు అనేసి అంటాం అనమాట. ఇదేమంటే ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది, పలకలుగా అయితే పెరుగుతుంటుంది అనమాట. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. జీలకర్ర మెంతి పొడి, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, 4 టమోటాలు, కొద్దిగా చింతపండు, కందిపప్పు అయితే నానేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ మధ్యకాలంలో ఏమంటే మా వాటర్కి కందిపప్పు అనేది సరిగా ఉడకడం లేదు, అందుకే నానబెట్టి అయితే పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనము పప్పు అంటే కుక్కర్లోకి అయితే వేసేసుకొని కూరకు ఎప్పుడన్నా కూడా మనము కడుక్కొని కట్ చేసుకోవాలన్నమాట. అట్లే కట్ చేసి కడగకూడదు అనమాట. ఇక్కడ చూసారా పప్పు నీళ్ళు అనమాట. ఇవి వచ్చేసి ఏమంటే మనకు దగ్గర 8 నెలల బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలకి వరకు ఈ నీళ్ళు చాలా టేస్టీగా ఉంటుందండి. చప్పగా ఉంటాయి కదా, అంటే పప్పుతో ఉడికిన నీళ్ళు కాబట్టి దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది. పిల్లలకి ఎవరికైనా కూడా నెయ్యి వేసి వేడివేడి అన్నం పెడితే కూడా చాలా బాగుంటుంది. దీన్ని పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ బ్లాగ్ కింద ఉంది, చూసి సబ్స్క్రైబ్